హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అన్నం, దోశ, చపాతీ అన్నింటిలోకి తినే విధంగా పచ్చి కొబ్బరితో వెల్లుల్లి కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి ఈ కారం పొడి చేసి పెట్టుకున్నారంటే 10 నుంచి 15 రోజుల పాటు నిలవ ఉంటుంది. 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ పచ్చి కొబ్బరి కారం పొడిని తయారు చేసుకోవచ్చు. ఈ కారం పొడి కోసం నేనైతే 2 చిప్పలు మీడియం సైజు కొబ్బరిని తీసుకున్నాను. ఈ కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కారం పొడిని తయారు చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ మినపప్పుని 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకొని వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పచ్చిశనగపప్పు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు తినే కారాన్ని బట్టి 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి. ధనియాలను ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక చిన్నుల్లిపాయని వేసుకోవాలి. వీటన్నింటినీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి కారాన్ని పోసి వేసుకుందామండి. ఇప్పుడు పోసు కోసం కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని వీటిని కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఈ పోపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పోపులో రెడీ చేసుకున్న కొబ్బరి కారాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఈ కొబ్బరి కారం అనేది ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారం వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న కారపొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 10 నుంచి 15 రోజుల పాటు నిలువ ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి.